యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ వాళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 ద రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ అని చెప్పి ఈ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్స్ మోస్ట్ పాపులస్ కంట్రీ భారతదేశం అంట. భారతదేశంలో 146.39 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా భారతదేశంలో ఉన్నారనమాట. ఆ రిపోర్ట్ ప్రకారం చైనా జనాభా 141 కోట్లు మాత్రమే, భారతదేశ జనాభా 146 కోట్లు అనమాట. దీని ప్రకారం వచ్చే 10-20 సంవత్సరాల్లో భారతదేశంలో 170 కోట్ల జనాభాకి వెళ్తుందంట. ఇంకా జనాభా బాగా పెరిగి 170 crores అయిందంట. 170 crores అయ్యాక అప్పుడు పాపులేషన్ తగ్గిపోవడం స్టార్ట్ అవుద్ది, జనాభా తగ్గడం స్టార్ట్ అవుద్ది. అంటే వచ్చే 40 సంవత్సరాలకు మనం చూస్తే భారతదేశంలో జనాభా వచ్చే 20 సంవత్సరాల్లో 170 కోట్లకి వెళ్ళి ఆ తర్వాత గణనీయంగా జనాభా తగ్గిద్దంట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే భారతదేశంలో TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ బాగా తగ్గింది. రీప్లేస్మెంట్ లెవెల్ జనరల్గా 2.1 ఉండాల్సింది ఇప్పుడు 1.9 ఉంది అని చెప్తున్నారనమాట. మనకు తెలుసు ఇక్కడ TFR అంటే ఒక మహిళ తన రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లల్ని కంటుంది అనే దాని మీద. భారతదేశంలో TFR 1.9 ఉంది, యావరేజ్గా రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 ఉండాలన్నమాట. TFR టోటల్ ఫర్టిలిటీ రేట్లో రీప్లేస్మెంట్ లెవెల్ అనే పదం వాడతారు. అంటే ఒక తరం వెళ్ళిపోయి కొత్త తరం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే సంఖ్యని భర్తీ చేయడంలో ఏ లెవెల్లో ఉంటామో అదే రీప్లేస్మెంట్ లెవెల్ అనమాట. అంటే ఉదాహరణకి పాత తరం వెళ్ళిపోతుంది, కొత్త తరంలో కూడా ఆ జనాభా రీప్లేస్ అవ్వాలంటే ప్రొడక్టివిటీ ఎంత ఉండాలి, ఎంత ఫర్టిలిటీ ఉండాలి, దీన్నే రీప్లేస్మెంట్ లెవెల్ అంటాం అనమాట. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో యంగ్ పాపులేషన్ చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నారనమాట. 0 to 14 years మధ్య 24% పాపులేషన్ ఉన్నారు. అంటే 14 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళే భారతదేశ జనాభాలో ప్రస్తుతం 24% మంది ఉన్నారనమాట. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య 17% మంది ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య దాదాపు 26% మంది ఉన్నారనమాట. భారతదేశంలో 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల మధ్య అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 15 to 64 వర్కింగ్ ఏజ్ పాపులేషన్ దేశంలో ఇప్పుడు 68% మంది ఉన్నారు. అంటే మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం. అంటే జనాభాలో పనిచేసే జనాభా చాలా మంది ఉన్నారనమాట. అదేవిధంగా భారతదేశంలో ఎల్డర్లీ పాపులేషన్ వృద్ధ జనాభా ఏజ్డ్ పాపులేషన్ అంటే 65+ పాపులేషన్ కేవలం 7% ఉన్నారనమాట. భవిష్యత్తులో ఈ 65+ పాపులేషన్ పెరుగుతుందన్నమాట. దానికి కారణం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటం, హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ పెరగటం, ఇవన్నీ పెరగటం అనమాట. ఏదైతే యుఎన్ఎఫ్పిఏ వాళ్ళు ఈ సంఖ్యలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా భారతదేశంలో వచ్చే అంటే మనం దేశీయంగా మనం కౌంట్ చేసే సంఖ్యలకి చాలా దగ్గరగా ఉన్నాయి. అయితే సెన్సస్ మనకు తెలుసు, సెన్సస్ ఇప్పుడు 2026లో స్టార్ట్ అవుతుంది, 27కి పూర్తి అవుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది అనమాట. మనకు తెలుసు భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ తీసుకుంటాం. అయితే 2021లో జరగాల్సిన సెన్సస్ బాగా డిలే అయిపోయింది. ఇప్పుడు ఆ సెన్సస్ ఎక్సైజ్ స్టార్ట్ కాబోతుంది అనమాట. 2027 మార్చి కల్లా ఆ సెన్సస్ ఎక్సైజ్ పూర్తి చేస్తామని చెప్పి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు కూడా చెప్పారు. దాంతోపాటు భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పురుషులకి 71 years, స్త్రీలకి 74 సంవత్సరాలు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. స్వతంత్రం వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం 32-33 సంవత్సరాలు. ఇప్పుడు పురుషులకి 71 సంవత్సరాలు, స్త్రీలకి 74 సంవత్సరాలు. ఇవన్నీ పక్కన పెడితే యుఎన్ఎఫ్పిఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో రియల్ ఫర్టిలిటీ క్రైసిస్, అసలు ఈ రియల్ ఫర్టిలిటీ క్రైసిస్ అంటే ఓవర్ పాపులేషన్, అండర్ పాపులేషన్ అని కాదు. ఒక వ్యక్తి తన కుటుంబం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇలాంటి చాయిసెస్ తను తీసుకునే శక్తి చాలా మందికి ప్రపంచంలో లేదంట. అంటే తన ఫ్యామిలీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పటి వరకు కాంట్రాసెప్షన్ పాటించాలి, అంటే కుటుంబ నియంత్రణ ఎప్పటి వరకు పాటించాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఇవన్నీ చాయిసెస్, ఆ ఫ్రీ చాయిసెస్ చాలా మంది చేతిలో లేవంట. అదే యుఎన్ఎఫ్పిఏ రిపోర్ట్ చెప్తుంది.